సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలోని ఏబిఎన్ ఫోటో అండ్ రిపోర్టర్ కృష్ణపైన వైసీపీ గూండాలు అతి కిరాతకంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారని నంద్యాల జిల్లా సీనియర్ పాత్రికేయులు గిరిబాబు పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎండి రవి ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపైన దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు అమలు చేసి శిక్షించాలని పోలీసు అధికారులను వారు కోరారు. మామూలుగా జర్నలిస్టులుగా మేము ఫోటోలు కవరేజ్ చేయడానికి కానీ వార్తలు సేకరించడానికి కానీ మేము మామూలుగా ఏ బహిరంగ కార్యక్రమాలను వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు ఆంధ్రజ్యోతి అని అడిగి మరి ఆంధ్రజ్యోతి అని నిర్ధారించుకున్న తర్వాత మనుషులను అతి కిరాతకంగా నిన్న కొట్టిన దెబ్బలు చూస్తే అసలు కృష్ణను ఒక చంపడానికే ప్రయత్నం చేశారు తప్పితే వాళ్ళు కక్ష కట్టుకొని ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసి వాళ్ళను చంపాలని చూసినారు. నిన్న కృష్ణ పైన జరిగిన దాడికి వాళ్ళను మొత్తం ఎవరైతే వైసీపీ గుండాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మా జర్నలిస్టుల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయులు వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది. రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఏబిఎన్ ఛానల్ పైన అలాగే ఈనాడు పైన వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడే కాక నిన్న అనంతపురం జిల్లాలో దాడి చేయడం జరిగింది. అలాగనే విజయాల్లో కూడా దాడి చేయలేదు. ఈరోజు జగన్మోహన్ సిద్ధం పేరు ఎందుకు పెట్టారని చెప్పి ప్రశ్నిస్తారు. మీరు సిద్ధం పేరు ఒక ఏబిఎన్ ఛానల్ ఈనాడు టార్గెట్ చేసి కొట్టడానికి పెట్టారని చెప్పి ఆరోపణ చేస్తారు. ఏదైతే కృష్ణ పైన దాడి చేశారో వైసీపీ గుండాలను తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ప్రగతిశీల ప్రజా విద్యార్థులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్ఛను కాపాడంలో పూర్తిగా వైఫల్యం. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, లేకుంటే జగన్మోహన్ ప్రకారం జగన్ రాజ్యం నడుస్తుందని చెప్పి మేము ప్రశ్నించడం. తక్షణమే ఎవరైతే కృష్ణ పైన దాడి చేశారో వాళ్ళు అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో పీడీఎస్ మరియు ఇతర